వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారా? వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రి కొడాలి అభిమానులకు షాకింగ్ లాంటి ఈ సమాచారం రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అవుతోంది. కొడాలి వారసుడు వచ్చేస్తున్నాడు అంటూ వైసీపీకే చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించడమే ఇప్పుడు విస్తృత చర్చకు దారితీసింది. అయితే కొడాలి నాని నిజంగా రిటైర్మెంట్ తీసుకుంటున్నారా? ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకోవటం ఏంటి అని పరువులు ఆరా తీస్తున్నారు. అయితే కొడాలి రిటైర్మెంట్ తీసుకోవటం ఖాయమే, కానీ ఆ ముహూర్తానికి మరికొన్నేళ్లు సమయం పడుతుందని పేర్ని ట్విస్ట్ ఇచ్చారు. అయితే మాజీ మంత్రి కొడాలి వారసుడు అంటూ ఆయన తమ్ముడు కొడుకు కొడాలి అర్జున్ రావు పేరుని ఇప్పుడు మాజీ మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా 2034 ఎన్నికల్లో కొడాలి స్థానంలో కూడా గుడివాడ వైసీపీ అభ్యర్థిగా అర్జున్ రావే పోటీ చేస్తారని వెల్లడించారు. గుడివాడలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలోనే మాజీ మంత్రి కొడాలి నాని సమక్షంలోనే పేర్ని నాని ఈ ప్రకటన చేయటం గమనార్హం. దీంతో 2029 ఎన్నికల తర్వాత ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కొడాలి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారనే చర్చ మాత్రం కన్ఫర్మ్ అయింది. అయితే మాజీ మంత్రి కొడాలి నానికి 2 కుమార్తెలు ఉన్నారు. దీంతో ఆయన తర్వాత ఈ ఇద్దరిలో ఎవరు రాజకీయ ప్రవేశం చేస్తారు అన్న ఉత్కంఠ ఇన్నాళ్ళు కొనసాగుతుంది. అయితే ఈ ఉత్కంఠకి తెరదించుతూ పేర్ని నాని కీలక సమాచారమే బయటపెట్టారు. కొడాలి నానికి వారసుడిగా ఆయన తమ్ముడు కొడుకు అర్జున్ రావు అంటూ వెల్లడించారు. దీంతో సమావేశంలో ఉన్న కార్యకర్తలు ఇతర నేతలంతా కూడా చప్పట్లతో పేర్ని ప్రకటనను స్వాగతించారు. గుడివాడ నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి కొడాలి నాని గత ఎన్నికల్లో ఓటమి చెందారు. అయితే కొన్నాళ్ళుగా ఆరోగ్య సమస్యలతో ఆయన నియోజకవర్గానికే దూరంగా ఉంటూ వస్తున్నారు. మరి ఆ సమయంలో ఆయనకు బదులుగా ఆయన తమ్ముడి కొడుకు అర్జున్ రావు పార్టీ కార్యక్రమాలను కూడా ఇప్పటికే పర్యవేక్షిస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. అయితే యువతలో ఆయనకి ఫాలోయింగ్ కొడాలి మాదిరిగానే దూకుడు ఉండటంతో ఆయనే 2034లో పార్టీ అభ్యర్థి అంటూ మాజీ మంత్రి పేర్ని ప్రకటించారు. దీంతో జిల్లా నుంచి యువనేతలు ఒక్కొక్కరిగా ప్రధాన రాజకీయ స్రవంతిలోకి వస్తున్నారని చెబుతున్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టు ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో కిట్టునే వైసీపీ అభ్యర్థిగా పోటీ కూడా చేశారు. ఇప్పుడు గుడివాడకి కూడా కొత్త వారసుని పరిచయం చేయటం చూస్తే మాజీ మంత్రి పేర్ని వ్యూహాత్మకంగానే వ్యవహరించారని అంటున్నారు. ఇక పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న పేర్ని నాని గుడివాడ నియోజకవర్గంలో యువతను ఆకట్టుకోవటానికే, పార్టీ క్యాడర్లో జోష్ నింపటానికే ఈ ప్రకటన చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. యువతకు అవకాశాలు ఇస్తామన్న సంకేతాలు పంపటానికే పేర్ని నాని 8 ఏళ్ల ముందుగానే అంటే 2034 ఎన్నికలపై ఇప్పటికే ప్రకటన చేశారని విశ్లేషిస్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.